హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు చిన్నీస్ ఫ్యాషన్ బ్లాగ్. సో ఈరోజు మా బాల గణేష్ని నిమజ్జనం చేస్తున్నాము. నిమజ్జనం చేసే ముందు ఇంట్లో పూజ చేసుకున్నాను. పూజ చేసేసి హారతి ఇచ్చేసి లాస్ట్ పప్పాకి చెప్పేసాము బాయ్ బాయ్. సో ఇలా తీసుకెళ్లే ముందు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను యాక్చువల్గా నేను బిఫోర్ బాల గణేష్ని తీసేటప్పుడు. సో బ్లెస్డ్ ఫీల్ అయ్యాము ఈసారి. అండ్ ఫస్ట్ టైం నేను గణేష్ని పెట్టాను కాబట్టి ఏదో ఒక తెలియని అటాచ్మెంట్, అండ్ తీసేసాక ప్లేస్ ఎంత బోసిపోయిందో చెప్పలేను. అలా తీసుకెళ్ళాము. దగ్గరలో ట్యాంక్ బండ్ ఉంది కాబట్టి ట్యాంక్ బండ్లో వేయాలి, విసర్జన చేయాలి అనుకున్నాము. సో విసర్జన అక్కడే చేసాము. సో తీసుకెళ్ళాను ఇలా. అండ్ బప్పా అయితే ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు. ఇంకా తీసుకెళ్ళే ముందు ఒక తెలియని ఏమంటారు ఫేస్లో ఒక గ్లో అండ్ ఏదో సమ్ తేజస్సు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీకు కూడా అనిపించిందా? సో నేను తీసుకెళ్ళిన రోజు థర్డ్ డే అవ్వడం వల్ల అంత ఎక్కువ క్రౌడ్ లేదు. చిన్న చిన్న గణేష్లన్నీ అప్పుడే వస్తున్నాయి. సో మేము అప్పుడే వెళ్ళాము. గణేష్లన్నీ అంత పెద్ద క్రౌడ్ లేదు కాబట్టి చాలా ప్లెజెంట్గా నీట్గా జరిగింది విసర్జన అయితే. సో తీసుకెళ్తున్నప్పుడు అక్కడ దారిలో ఇంకా చాలా పెట్టి చిన్న చిన్న పిల్లలు కొనుక్కోవడానికి ఆడుకోవడానికి చాలా అమ్ముతున్నారు కూడా. అండ్ చిన్న చిన్న గణేష్లు కూడా వస్తున్నాయి. సో మాతో పాటే ఇంకో ఇద్దరు కూడా పెట్టారనమాట గణేషుని విసర్జన కోసం అని పక్కన. సో అక్కడ కింద ఇలా పెట్టేసుకొని మళ్ళీ నేను హారతి ఇవన్నీ ఇచ్చేసాను. సో ఫైనల్ బాయ్ బాయ్ చెప్పడానికి అన్నీ సిద్ధం చేసేసామన్నమాట. సో లాస్ట్ అక్కడ పెట్టేసి మెల్లిగా నేను అన్నీ క్యారీ చేశాను, హారతి ఇచ్చేటివి అవన్నీ. ఇవన్నీ ఫస్ట్ టైం నాకు కూడా కొత్త, బట్ ఓకే సమ్హౌ నేను కూడా చేయగలిగాను. సో ఫైనల్లీ మా పప్ప ఎక్కేసాడు క్రేన్. సో క్రేన్లో వెళ్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. అండ్ క్రేన్లో ఎక్కి చేసే ముందు నాకేమనిపించింది అంటే కొబ్బరికి కొట్టాక వాటర్ ముందు మంచి ఫ్రెష్ వాటర్ అనిపించింది. సో అలా పప్పు మీద వేయగానే మొత్తం మంచిగా ఏమంటారు వాటర్లో తడిసిపోయారు. సో అలా అయిపోయిన తర్వాత క్రేన్లో పెట్టేసాము. నాట్ సింగిల్ గణేషుల్ని పెట్టట్లేదు క్రేన్లో, ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 5-10 వరకు గణేషులను పెడుతున్నారు. సో నేను మా హస్బెండ్ మా సన్ కూడా కలిసి వెళ్ళాము విసర్జనకి. సో మా వాడు చాలా మంత్స్ బేబీ కాబట్టి అంత చూడలేకపోయాడు. ఇలా మా పప్పాకి బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇంకా బ్లెస్ చేయాలని, మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకోవాలని, అందరికీ ఆ బప్పా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బాయ్ బాయ్ మై లిటిల్ గణేష. సో అదండి నా ఎక్స్పీరియన్స్ ఈ ఇయర్కి. అండ్ నాకు ఇలా విసర్జన చేస్తున్నప్పుడు ఒక చిన్న ఏమంటారు ర్యాండమ్లీ ఒక మెమొరీ గుర్తొచ్చింది. మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక 2 years బ్యాక్ ఇలా మట్టి గణేషుని తీసుకొచ్చి విసర్జన ఇంట్లోనే చేయాలని చెప్పి నేను మా అమ్మ కలిసి విసర్జన ఇంట్లోనే చేసాం బకెట్లో. 1-2 days తర్వాత కూడా వినాయకుడు కరగలేదన్నమాట. ఏంటి కరగలేదని చూస్తే అది సిమెంట్ వినాయకుడు అని అర్థమైంది. తర్వాత తీసుకెళ్ళి మా నాన్న దగ్గరలో ఉన్న చెరువులో వేశారు అప్పుడు అక్కడ. సో మట్టి గణేష్లను కొనడం కూడా ఈ రోజుల్లో కొంచెం ఏమంటారు డౌట్ఫుల్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. సో ఫైనల్లీ మా గణేష్ అయితే ఇలా వాటర్లోకి వెళ్ళిపోయారు విసర్జనకి. సో అక్కడ ఇలా ఉన్నారు 2-3 విసర్జన చేయడానికి ఒక్కొక్క గణేషుని ఇలా మంచిగా విసర్జన అయితే చాలా బాగా చేశారు. నేను ఎంత క్యాప్చర్ చేద్దాం అనుకున్నా మా వినాయకుడితో లేదు. ఇప్పుడు మా వినాయకుడిని విసర్జన చేస్తున్నారు చూడండి, అలా జరిగింది. సో విసర్జన అయిపోయి తిరిగి ఇంటికి వచ్చాక మళ్ళీ బప్ప ప్లేస్లో ఏదో ఎంప్టీనెస్, అసలు ఇల్లంతా బోసిపోయినట్టుగా నాకు అనిపించింది. మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా? నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.